నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు స్టూడియోలో. నమస్తే విజ్ఞాన్ గారు. సోషల్ మీడియాలో చాలా నడుస్తోంది గత 15 రోజుల నుంచి. వైసీపీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల వేయడం. ఈ క్రమంలో చూస్తే పోసాని గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇంకా ప్రెస్ మీట్లో చెప్తున్నారు, సాక్షికి డిబేట్లలో వెళ్ళారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా బీజేపీ తర్వాత వైసీపీయే ఉంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ తీసుకెళ్లి జైల్లో వేసేస్తోంది. నెక్స్ట్ దాని పరిస్థితి ఎలా ఉండబోతోంది? అలాగే టీడీపీలో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద కూడా అటువంటి అరెస్టులు జరిగే అవకాశం ఉందా? 100% ఉంటుంది. ఇది ఎలా చూడాలంటే నాకు ఒకటి అర్థమైంది సీరియస్లీ. ఖచ్చితంగా నువ్వు అధికారంలో ఉన్నావు అంటే నీ మీద బురద జల్లడానికే ప్రతిపక్షం ఉంటుంది. వాళ్ళు అధికారంలో ఉన్నా నువ్వు చేసే డ్యూటీ కూడా అదే. దీనికి మీరు కొంతమందిని ఎంచుకుంటారు కూడా. పైగా ప్రజెంట్ సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు కొన్ని క్యారెక్టర్లను ఎంచుకొని పెడతావు. కొంతమంది బరిదెగించి మాట్లాడతారు, కొంతమంది డైరెక్ట్గా మాట్లాడతారు, కొంతమంది పర్సనల్ అటాక్లు చేస్తారు, ఇంకొంతమంది రాజకీయ పరంగా మిమ్మల్ని విమర్శిస్తూ వస్తారు, ఇంకొంతమంది ఇంకేదో అంటారు. ఖచ్చితంగా అనాలి, వాళ్ళ డ్యూటీయే అది. అంతే. అది 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 ఒక శాసనం అనుకో. అంతే, వాళ్ళకి కంపల్సరీ అలాగే అనాలి. అదొక రూల్ అయిపోయింది. ఎలా అంటే ఇవాళ రేపు అదేంటిది, నేను నీకు బర్త్డే విషెస్ చెప్పాలన్నా, నువ్వు నాకు చెప్పాలన్నా, నేను నీకు డైరెక్ట్గా చెప్పడానికి లేదు, నీకు వాట్సాప్ చేయడానికి లేదు, ఫోన్ చేసి చెప్పడానికి కూడా లేదు. ఖచ్చితంగా నా ఇన్స్టాలో నిన్ను ట్యాగ్ చేసి పెడితేనే నేను నీకు విషెస్ చెప్పినట్టు, లేకపోతే అసలు నేను చెప్పనట్టు. అట్లాగా సోషల్ మీడియాలో కూడా ఖచ్చితంగా నేను మిమ్మల్ని నువ్వు పార్టీ అధికారంలో అంటే నేను విమర్శించాలి, అంతే. అది రూల్. సో ఇప్పుడు ఏమైంది, నన్ను విమర్శిస్తావా అని చెప్పేసి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ జైల్లో వేసి, మళ్ళీ వాళ్ళు రేపు వచ్చిన తర్వాత మీ అందరినీ జైల్లో వేసి, నువ్వు వాళ్ళ మీద పగ తీర్చా, వాళ్ళు నీ మీద పగ తీర్చా. నువ్వు అధికారంలో వచ్చి వాళ్ళ మీద పగలు, వాళ్ళ అధికారంలో వచ్చి నీ మీద పగలు. ఇంకా ప్రజాపాలన ఎప్పుడు చేస్తారే మీరు? అయ్యేం ఉండవా? మీరు గెలిచేది ఎందుకు అసలు? యాక్చువల్ గా 6 నెలల నుంచి ఇదే కార్యక్రమం జరుగుతుంది. మొన్న కూడా జగన్ ఆయన ఏమన్నాడంటే, ఆయన బోన్ అసెంబ్లీకి అలుగుడు ఎందుకు పోవావు, అవును, నిన్ను ఎన్నుకున్నది ఎందుకు? రోజు పొద్దున నువ్వు ఆఫీస్ తెరవగానే 5 గంటల నుంచి 10 గంటల దాకా నీ ముందు బారులు తీరి ఇంత ఫైళ్ళు పట్టుకొని వస్తారు, ఏడుపు మొహాలు వేసుకొని. అవన్నీ నీకు చెప్పి కింద పడి మీద పడి ఏడుస్తారు. ఎందుకు? వాటన్నిటి గురించి నువ్వు అక్కడికి ఎక్కడికో వెళ్ళి మాట్లాడతావని నిన్ను ఎన్నుకున్నది. నువ్వు నేను పోనీ నిన్నే కూర్చుంటా, సమస్యలను అక్కడ పెట్టంటే ఇంకా నువ్వెందుకు? ఇంకొకరిని ఎంచుకోవచ్చు కదా. అందుకు వాళ్ళు ఏం చేస్తారు, బర్తరఫ్ చేసి పడేస్తారు. బర్తరఫ్ అంటున్నారు, దాన్ని ఏమంటారు, అనర్హత వేటు వేస్తారు. అనర్హత వేటు వేసి పడేస్తారు సీరియస్లీ. ఎందుకంటే కానీ జగన్ తెలుసా అండి, ఒక సెట్ వేసుకున్నాడు, అసెంబ్లీ సెట్ వేసుకొని మాకు అసెంబ్లీ చేస్తున్నాడు అనమాట. ఇంట్లో 11 మంది సభ్యులను కూర్చోబెట్టి అధ్యక్ష అని వాళ్ళు ఎన్ని పిలవాలి. నువ్వు ఏమన్నా చేసుకోమా, కానీ ప్రజలకు ఒక రూల్ అనేది ఉంది కదా. వాళ్ళు ఓటు వేసి ఒకడిని ఎన్నుకుంటాడు. ఎందుకంటే వాళ్ళందరి సమస్యలకి వాడు నాయకుడు. ఈ నాయకుడు ఏం చేయాలంటే వీళ్ళు పొద్దున వచ్చి వీళ్ళు ఇచ్చే కాగితాలన్నీ పట్టుకెళ్ళి అటు తిప్పి చదివి అక్కడెక్కడికో వెళ్ళి ఆ గొంతు వినిపించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ప్రెస్ మీట్ లో చెప్తున్నారు, అసెంబ్లీలో జరిగిన విషయాలన్నీ ఈయన ప్రెస్ మీట్ లో సమాధానం చెప్తున్నారు. మళ్ళీ ఖచ్చితంగా సభ్యులు ఎవరైతే ఉన్నారో టీడీపీ వాళ్ళంతా ఈ ప్రెస్ మీట్, నేను 10 మందిని చంపేస్తా అమ్మా, రేపు తెల్లవారు అసెంబ్లీలో మళ్ళీ దాని మీద మాట్లాడు, నేను 10 మందిని చంపేస్తా, వాళ్ళందరూ నా మీద కేసులు పెడతారు, నేను ప్రెస్ మీట్ పెట్టి ఆన్సర్ ఇస్తా ఎందుకు చంపాల్సి వచ్చిందని, కోర్టుకు రానంటే ఏమంటావు? ఒక రూల్ అనేది ఉండాలా. నిజమే, ఇప్పుడే 10 మందిని చంపేస్తా, ఇక్కడే మీ అందరిని చంపేసి మీరందరు వెళ్ళి కేసులు పెడతారు అక్కడ. కోర్టు నుంచి నన్ను అరెస్ట్ చేయండి అని వారెంట్ వస్తుంది, పోలీసులు వచ్చారు, నేను రానివ్వను ఇంటికి, నేను దీని మీద ప్రెస్ మీట్ పెట్టి నా సమాధానం చెప్తా, మీరు వెళ్ళండి అంటే ఎలా ఉంటుంది జరిగేది? అది అట్లా ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో ఓ పద్ధతి పాడు అనేది ఒకటి ఏడ్చింది. పద్ధతికి పాడుకి మనం కూడా కట్టుబడి ఉండాలి, లేదంటే ఆ ప్రజాస్వామ్యంలో ఉండడం మానేయాలి. నేను ఉంటాను, నాకు నచ్చినట్టు ఉంటానంటే కుదరదు ఇక్కడ. అది వేషం. అప్పుడు వెళ్ళాలి, మనకు నచ్చిన ఒక ద్వీపం కొనుక్కొని అక్కడికి వెళ్ళి మనమే రాజులాగా మనకు నచ్చినట్టు బ్రతకొచ్చు. ఆయన ఎవరు, కైలాస ద్వీపం, మన నిత్యానంద వెళ్ళి ఆడ దీపం పెట్టుకుని వాడు హ్యాపీగా బతకట్లా. మనం కూడా వెళ్ళి ఒక ద్వీపం కొని ఆ ద్వీపానికి మొత్తం టెరిటరీ గీసుకొని ఒక జెండా పాతుకొని నువ్వు అసెంబ్లీలు పెట్టు, కోర్టులు పెట్టు, కరెన్సీ ప్రింట్ చేసుకొని నిన్ను అడిగేవాడు లేడు. నీ ఇష్టం, నీ ప్రపంచం, నీ రాజ్యం అది. లేదు నేను ఒక రాజ్యంలో ఉంటాను అంటే అది ప్రజాస్వామ్యం అయినప్పుడు అందరికీ ఆన్సరబుల్గా ఉండాలి.
ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళు చేసే అరెస్టులు ఏంటి? ఇప్పుడు వచ్చావు, గెలిచావు, ఆవిడెవరో వచ్చి నువ్వు ఎందుకు గెలిచావు మా తెలియదు అని చెప్పి 4 మాటలనింది. ఇంకొకడో 4 మాటలు, వాడో 4, వీడో 4, వీడో 4 అన్నాడు. ఈ 4 మాటలు జనాలందరూ విన్న తర్వాత నువ్వు ఎందుకో ఓడిపోయావు. నీకు ఆ గ్రడ్జ్ ఉండింది. నన్ను అంత మాట అంటావా అని చెప్పేసి మళ్ళీ నువ్వు గెలిచినప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పడేసావు. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి ఎవడైతే మీ వాళ్ళు అటాక్ చేశారో వీళ్ళు గెలిచినప్పుడు మీ వాళ్ళందరినీ తీసి జైల్లో పడేస్తారు. అంటే నేను గెలిచినప్పటి నుంచి ఎవడెవడు నన్ను ఏమన్నాడు, జనవరిలో ఏమన్నాడు, ఫిబ్రవరిలో ఏమన్నాడు, మార్చిలో ఏమన్నాడు, ఇలా టిక్కులు పెట్టుకుంటూ కూర్చుంటే జనవరిలో నేను చేయాల్సిన పనులేంటో చూడకుండా, మార్చిలో నేను చేయాల్సిన పనులేవో చూడకుండా ఉంటే ఈ టిక్కులు పెట్టేసరికి 4 సంవత్సరాలు అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకంటే 4 సంవత్సరాలు నువ్వు టిక్కులు పెట్టుకుంటూనే కూర్చున్నావు. వీడిని అరెస్ట్ చేసా, వాడిని అరెస్ట్ చేశా. ఇంకా ఎప్పుడు చేసావు నువ్వు ప్రజాపాలన? సో ఏ ప్రభుత్వమైనా సరే ఈ పగలు ప్రతీకారాలు పక్కన పెట్టుకొని ఖచ్చితంగా ఉంటాయి అంటారు, అంతే పడాలి, లేకపోతే రావద్దు. నువ్వు అన్నోడి మీద ఎగబడొద్దు. ఇప్పుడు మనమే ఉన్నామ్మా, ఏ టాపిక్ చెప్తాము కింద నాకు ఒక 500 కేవలం టీడీపీ ప్రభుత్వానిదే అయితే, చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ అయితే కాస్త ఇది తగ్గేదేమో, లేకపోతే అసలు పట్టించుకునే వాళ్ళు కాదేమో. అంటే ఆయన కొంచెం నెగ్లిజెన్స్ గానే ఉంటారు ఇటువంటి విషయాలు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక హింట్ ఇచ్చిన తర్వాత గానీ, ఆ ప్రభుత్వంలో ఉన్న హోం మంత్రి మీద కామెంట్స్ చేసిన తర్వాత గానీ ఈ అరెస్టుల పర్వం నాకు అర్థమైంది. నేను ఎవరిని ఏం అనదలుచుకోలేదు, వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నా. బట్ బేసిక్ గా చెప్తున్నా, ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాము, ఏదో మాట్లాడాము, ఈ టాపిక్కే అనుకో, కింద 10 మంది నన్ను తిడతాడు, ఒరే గాడిద, ఒరే అడ్డగాడిద, ఒరే సోడా బుడ్డాడు, ఒరే బండ వెదవా అని. అవునా? అవన్నిటిని నేను పట్టించుకొని మళ్ళీ వాళ్ళ అడ్రస్లు కనుక్కొని వాడి ఇంటికి వెళ్ళి వాడిని షూట్ చేసి వాడిని కొట్టి తిట్టి వచ్చే అంత పని పెట్టుకుంటే అర్థమైందా? నాకు వాడు నేను, నాకు వాడు నేను, ఈ అన్నిటిని పక్కన పెట్టేసి మనం మాట్లాడుకోవాలి. లేదు వాళ్ళని పట్టించుకుంటాను, నన్ను ఎవడు అనొద్దు అంటే నేను ఇక్కడ కూర్చొని వాగడం మానేయాలి. సో రాజకీయాలు కూడా అంతే. నిన్ను అవతలోళ్ళు ఎవడు విమర్శించొద్దు, నిన్ను తిట్టొద్దు అంటే నువ్వు రాజకీయాలకు రావడం మానేసి, నేను వస్తాను నన్ను ఎవడు తిట్టొద్దు అంటే అది నీ కర్మ. తిట్టిన వాళ్ళల్లా నేను ఏదో చేస్తా అంటే మళ్ళీ వాడు వచ్చినప్పుడు నిన్ను కూడా ఏదో ఒకటి చేస్తాడు. అంటే విమర్శలు అనేవి అన్ని రకాలుగా ఉంటాయి. ఇవాళ రేపు పరిధి మీరిపోయాయి. పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు నిన్ను, అదేంటిది నీ పిల్లాన్ని భార్యని తిడుతున్నారు, నిన్ను 100 బూతులు తిడుతున్నారు. అయ్యో షర్మిలని ఒక మాట అన్నారా, కొజ్జా అన్నారు, శిఖండి అన్నారు, ఆడపిల్లని పట్టుకొని మాట్లాడుతున్నారు. ఇంకా ఈ విషయం ఏంటి, ఆవిడలాగా ఉండాలి. నేను ఇప్పుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. పర్ఫెక్ట్ రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే షర్మిల లాగా ఉండాలి. ఏమి అన్నా నేను భరిస్తాను, నేను గెలిచి తీరుతాను, ఖరాఖండిగా ఉంటది. అన్నవాళ్ళు అని వాళ్ళ నోరు మూతపడాలి తప్ప ఆవిడ దేనికి వనకదు బెనకదు. కరెక్ట్గా సమాధానం చెప్పదు. అది సొంత అన్నా కానీ, సొంత ఎవడైనా కానీ, అవతలోడైనా కానీ. వాళ్ళందరూ నన్ను తిట్టారని చెప్పి వాళ్ళందరి మీద కేసులు వేసి వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పాలి అనుకుంటే నువ్వు రావడం మానేయమ్మా రాజకీయాలకు. అంతే. ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా సరే అదే చెప్తున్నా. అనేవాళ్ళు అంటారు, అన్ని రకాలుగా టార్గెట్ చేస్తారు, బూతులు తిడతారు, పర్సనల్ బూతులు తిడతారు, నీ బాడీ షేమింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు. అంతే. అలాగే ఉంది సమాజం. వాళ్ళు ఎవరు ఏది చేయొద్దు, నేను వాళ్ళందరినీ పట్టించుకుంటాను అంటే నువ్వు రాజకీయాలకు రావడం మానేసి. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.